షేక్ బషీరుద్దీన్ ఖమ్మం నుంచి. ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఇసుక దందా నడుస్తూ ఉంది. గత ప్రభుత్వం ఈ ఇసుక దందాన్ని ఆపుతామని చెప్పేసి కొన్ని చర్యలు చేపట్టి మళ్ళీ అదేవిధంగా అక్రమ రవాణాకు ఉసుకొలిపారు. ఆ ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయమని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ అదే తప్పులు చేస్తూ ఉంది. ఇవాళ పేదలకు ఇసుక అందడం చాలా కష్టంగా మారింది. పేదలు ఒక పక్క ఇసుక కోసం ఇబ్బంది పడుతూ ఉంటే ఇవాళ ఇసుక మాఫియా పెద్ద ఎత్తున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా పెరిగిపోయింది. ముఖ్యంగా భద్రాచలం ప్రాంతంలో, ఆ గోదావరి ఆయకట్టు ప్రాంతంలో, అట్లాగే కట్టలేరు, వైరా, ఈ మున్నేరు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇసుక దందా నడుస్తూ ఉంది. ఇసుక ఇవాళ టోకెన్ల ప్రకారం ప్రభుత్వం ఇస్తూ ఉంటే ఆ టోకెన్ల ప్రకారం ఇవ్వకుండా బయట పెద్ద ఎత్తున దందా నడుస్తూ ఉంది. ఈ దందాలో అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఇసుక మాఫియా చేస్తూ పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించుకునే పరిస్థితి మనకు కనపడతా ఉంది. గత 3 నెలల్లో మనం చూసుకుంటే ఈ ప్రాంతంలో దాదాపుగా 50 లక్షల రూపాయల విలువైన ఇసుక దందాని మనం గమనిస్తూ ఉన్నాం ఈ ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతంలోనే. కానీ మొత్తం ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే పెద్ద ఎత్తున ఇంకా ఆ దందా నడిచడానికి కోట్ల రూపాయలు వాళ్ళ చేతులు మారుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇసుకని రాత్రికి రాత్రి అక్రమంగా తరలించడం, ఆ తరలించడం డంపులుగా ఏర్పాటు చేయడం, ఆ డంపుల్ని మళ్ళీ ఎక్కువ ధరకి మార్కెట్లోకి అమ్ముకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇస్తున్న టోకెన్లు తీసుకోకుండా వాళ్ళ అక్రమ రవాణాకు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. దీని పట్ల ముఖ్యంగా అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారు. ముఖ్యంగా మైనింగ్ అధికారులు పట్టించుకోవట్లేదని పెద్ద చర్చ జరుగుతూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. అధికారులు, ముఖ్యంగా రెవెన్యూ అధికారులు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని చెప్పేసి ప్రజలు చెవులు కొడుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అట్లాగే రెవెన్యూ వాళ్ళు దీని మీద చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఏదైతే పాత పద్ధతిలో కాకుండా కొత్త మైనింగ్ విధానాలు తీసుకురావాలి, కొత్త ఇసుక సంబంధించిన అక్రమ జరగకుండా కొన్ని చర్యలు తీసుకోవాలి, కొన్ని చట్టాలు తీసుకురావాలి. అప్పుడే ఏదైతే ప్రకృతి వల్ల ఉన్నటువంటి ఇసుక ప్రభుత్వానికి లాభంగా ఉంటుంది. ప్రభుత్వం ఆదాయానికి గండికొడుతూ ఇవాళ పెద్ద పెద్ద వ్యాపారులు ఇవాళ అక్రమంగా లాభాలు సంపాదించుకున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఒక పక్క ప్రభుత్వం నష్టపోతూ ఉంది, మరొక పక్క ఎవరికైతే ఇసుక అందాలో పేద ప్రజలు కూడా నష్టపోతున్నారు. మధ్యలో దళారులు వాళ్ళ దందా చేసి బాగుపడుతున్న పరిస్థితి ఉంది. అందుకనే అధికారులు తక్షణం స్పందించాలా, మైనింగ్ వాళ్ళు స్పందించాలా, పోలీసు వాళ్ళు స్పందించాలా, రెవెన్యూ వాళ్ళు స్పందించాలా, ఎక్కడికక్కడ ఇసుక దందాను ఆపాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలంలో చెర్ల, వాజేడు, అట్లాగే ఇటుపక్క ఇటుపక్క మొత్తం కూడా మనుగురు దగ్గర కూడా పెద్ద డంపులు ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇటు వైరా చూసుకుంటే వైరా రిజర్వాయర్ కింద వైరా మొత్తం కూడా వైరా చెరువు కింద కూడా పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇటు ముదిగొండ, చింతకాని, అట్లాగే బోనకల్లు, తిరుమలాపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ఇసుక డంపింగ్ ఏర్పాటు చేసి అక్రమంగా అమ్మకాలు చేస్తున్నారు. ఇవి నిజంగా నిద్రపోతున్న వాళ్ళైతే లేపొచ్చు, కానీ నిద్రపోతున్నట్టు యాక్షన్ చేస్తుంటే అధికారులని లేపడం చాలా కష్టంగా ఉంది. కానీ అధికారులు లేవాలి, మేల్కోవాలి. మైనింగ్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు మేల్కొని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు చేపట్టి అక్రమ రవాణా చేస్తున్న వారి మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.